హాయ్ గైస్, వెల్కమ్ టు డే 5 మినీ వ్లాగ్. వాయిస్ వినైతే భయపడకండి, అది మా అక్క వాయిస్. నాకు సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం రావట్లేదని మార్కిచ్చింది. మళ్ళీ యథావిధిగా నేను మా ఫ్రెండ్స్ అలా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి. అందరం చూడండి 8 మెంబర్స్ దాకా ఉన్నాం. అందరూ అలా కూర్చొని ఇంక వెళ్ళిపోతున్నాం. ఎలాగైనా ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఇంకో ఆటో ఎందుకు అని. ఇంకా అలా జర్నీలో మా వాళ్ళందరూ టైర్డ్గా ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ కదా, టైం పట్టింది వెళ్ళడానికి. ఫైనల్గా ఆఫీస్కి అయితే చేరుకునేసాము. అందరూ వచ్చే టైంకి అంతా ఫిల్ అయిపోయింది ఆఫీసు. అసలు ఎక్కడ కూర్చోవాలన్నా ప్లేస్ కూడా లేదు. బయట కూడా ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ అందరం బయటకు వచ్చేసాము. ఆ రోజు అయితే పెద్ద అసలు ఫుల్ హడావిడి. అసలు టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. మామూలుగా ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, దానికి టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. అసలు అవి రాక పిచ్చెక్కింది ఆ రోజు. ఫస్ట్ డే అసలు ఏంట్రా బాబు అనిపించింది. సాఫ్ట్వేర్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందా అనిపించింది. అందరూ బిజీగా చేసేస్తున్నారు. ఎంత ట్రై చేసినా చాలా మందికి అయితే టెస్ట్ కేసెస్ రన్ అవ్వట్లేదు. చాలామంది ట్రై చేసి ఇంకా లాభం లేదని చెప్పి అన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని చేశారు. మా ఫ్రెండ్స్కి అయితే కొంతమందికి రన్ అయింది. సరే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంక అందరూ అలా కూర్చొని ఉన్నారు. నేను ఆఫ్టర్నూన్ లంచ్ది వీడియో క్యాప్చర్ చేయలేదు ఈరోజు, ఎందుకంటే ఫోన్ అవైలబుల్లో లేదు. ఇంకా అంత చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. నాది కూడా టెస్ట్ కేసెస్ అన్నయ్య వాళ్ళు హెల్ప్ చేయడంతో ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా 2 డేసే ఉంది ఈ ఆఫీస్ నుంచి వెళ్ళడానికి. తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళాలి. నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను కిందికి, టెంపుల్కి వెళ్ళాలి కదా అని ఎగ్జైట్మెంట్తో. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా కిందికి దిగలేదు. సరే అని చెప్పి నేను కిందకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఆఫీస్ని చూపించాను. ఇదే మా ఆఫీస్. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఇంకా నేను మా వాళ్ళందరూ కలిపి ఆటోల కోసం వెతుకుతున్నాము. ఆఫీస్కి వచ్చే దారిలో ఈ ప్లేస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఆటో వద్దు ఏమొద్దు, పాదయాత్ర చేసుకుంటానన్నా వెళ్ళిపోదామని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఆటోలో. ఇంకా నేను మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్కి చేరుకోగానే బ్యాగ్, ఫోన్స్ అన్నీ అక్కడ ఇచ్చేసి ఇంకా ఫాస్ట్గా అంటే ఒక ఫోన్ తీసుకున్నాము, ఫొటోస్ అవి తీసుకోవడానికి బ్యాగ్లో పెట్టుకున్నాము. ఇంక ఎంటర్ అయ్యాము టెంపుల్లోకి. నడుస్తున్న కొద్దీ వస్తానే ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఎంటర్ అయిపోయాం టెంపుల్లోకి. దర్శనం అప్పుడు ఫోన్స్ బయటికి తీయకూడదన్నారు, అందుకని తీయలేదు. ఇక్కడైతే నేను ఆకలితో ఇంకా కొబ్బరి తింటున్నాను. ఇంకా వెనకలైతే ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నట్టుంది, అందరూ చూస్తున్నారు. నేను వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ చాలా మంది ఉన్నారు. ఇంకా ఇక్కడే అన్నం తినేసి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ కింద అంటే వాళ్ళు శ్లోకాలు అవన్నీ ఈవినింగ్ టైం చాలా అంటే ఈవినింగ్ మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎవరో కానీ అందరికీ బొట్టు పెట్టి అందరికీ ప్రసాదం ఇస్తూ ఉండింది. అసలు చాలా మంచి హ్యాబిట్ అది. అంటే అందరికీ అలా ఇవ్వాలి అని అలా చాలా బాగుంది ఉద్దేశం అయితే అవ్వది. ఇంకా నేనైతే అవ్వకు తెలియకోకుండా వీడియోలన్నీ తీసాను. అవ్వ చూసిందో లేదో, అవ్వకు నా యూట్యూబ్ ఛానల్ చెప్పింటే బాగుండు, చూసేది అవ్వ కూడా. చూడండి అందరికి పెడతాంది. ఇంకా నెక్స్ట్ ఇంకా భోజనాలు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి ఇంకా లైన్లో నిలబడ్డాము. అసలు ఎంత పెద్ద లైనో బాబోయ్, అసలు ఈరోజుకి తినమేమో అనిపించింది. అసలు చాలా అంటే చాలా లైన్. సర్లే ఇక్కడ ఏదో శ్లోకాలు అవి చెప్తున్నారు, అవి విందాం అనుకున్నాం కాసేపు అన్ని టెంపుల్ వ్యూ అన్నీ చూశాను. నేనైతే అక్కడ ఒక చిన్న ఆనకట్టలాగా అలా కట్టింటారు, అది దాటుకొని మరి సిటీ వ్యూ చూద్దామని వెళ్ళిపోయాను. వీడియో అయితే క్లిక్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు వీడియో చూడండి, నేను అది దాటుకొని అది వీడియో క్లిక్ చేయడానికి అటు సైడ్కి వెళ్ళాను. వ్యూ అయితే ఇక్కడ నుంచి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేము తినేసి వెళ్ళిపోదాం, ఇంకా టైం అయిపోతుంది అనుకున్నాము. ఎంత పెద్ద లైన్ ఉందో, అసలు లైన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈరోజు ఫుడ్ తినమేమో అని డౌట్ వేసింది, కానీ అక్కడ ఫాస్ట్గానే అయిపోతుంది. చాలా పెద్ద లైన్ ఉన్నా కూడా అందరికీ ఫాస్ట్గానే వడ్డిస్తున్నారు. చూడండి లైన్ అక్కడ నుంచి లాస్ట్ దాకా ఉంది. ఇంకా సరే అని చెప్పేసి నేను ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోయాను, దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఏమేమి పెట్టారంటే సాంబారు, పప్పు, ఇంకోటి ఏదో కర్రీ పెట్టారు. సాంబార్ హాస్టల్లోనే తినడం ఎక్కువ అని చెప్పి ఇక్కడ తినాలా, సర్లే దేవుంది కదా తిందామని చెప్పి టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ తినేసాక నెక్స్ట్ ఎక్కడికి అని ప్లాన్ వేసాము. ఆ టైంకే 9 అయిపోయింది. ఫుడ్ వీడియో ఆల్రెడీ నేను చూపించాను చూడండి. ఈ కర్రీస్ పెట్టారు, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
మీరు కూడా ఎప్పుడన్నా అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయండి, చాలా బాగుంటుంది. ఇంక వెళ్ళేటప్పుడు అయితే మాకు ఒక ఆటో అంకుల్ పరిచయం అయ్యాడు. ఆ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్నిటి గురించి చెప్తూ నిన్నాడు. నేనైతే ఊకొడుతున్నాను, మా ఫ్రెండ్ వీడియో తీసింది ఏం చక్కగా వింటున్నానని. వెళ్తున్నప్పుడు ఇంకా సిటీ అవుట్స్కట్స్వి అంతా ఇంకెప్పుడు తిరగమేమో విజయవాడ ఇంతలాగా అని చెప్పేసి అంతా తిరిగాము. అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరి గురించి చెప్తున్నాడు. ఒక దగ్గర అయితే పెట్రోల్ వేయించుకోవడానికి ఆపారు. అసలు చాలా పెద్ద లైన్ ఉంది పెట్రోల్కి. ఇంకా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నట్టున్నారు, ఫాస్ట్గా ఎయిట్ చేసుకొని ఇంక బయలుదేరిపోయాము. ఇటు సైడ్ వస్తున్నప్పుడు బెంచ్ సర్కిల్ లాగా ఒక వీధి అయితే కనిపించింది మాకు. సేమ్ ఈ రోడ్ బెంచ్ సర్కిల్ లాగే ఉంది. మాకు 9 తర్వాత ఆంటీ ఫుడ్ పెట్టదు. ఈసారి తినేసి వచ్చాం కాబట్టి ఏం భయం లేదు. ఇక ఫుడ్ తినేసి వచ్చాం కదా, ఏం భయం లేదు, లేట్గా వెళ్ళొచ్చు అనుకున్నాం.